Elchrai Worship Center presents Welcome Tele VBS. So children, for all of you, welcome to this Tele VBS. So first let us see about the coronavirus terror. Now everybody is having this coronavirus terror, right? Corona. Everybody is so afraid, children. సో ఇక్కడ పిల్లలందరూ కూడా మీరు భయపడుతున్నారా లేకపోతే చాలా హ్యాపీగా ఉన్నారా? స్కూల్స్ లేవు, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయొచ్చు, మమ్మీ పేరెంట్స్తోని యూ కెన్ ప్లే సమ్ గేమ్స్ అండ్ లైక్ మమ్మీ చేసే రెసిపీస్, కొత్త రెసిపీస్ తింటున్నారు అండ్ టీవీ చూస్తున్నారు. సో మెనీ థింగ్స్ యూఆర్ సో ఎంజాయింగ్, రైట్? అయితే మరి ఈ సమయంలో మనము ఒక దేవుని వాక్యం గురించి కూడా మనము నేర్చుకుందాం. అయితే కరోనా వైరస్ టెర్రర్ ఇక్కడ చూసారా, ఈ పాప చాలా భయపడుతుంది కదా, సో చాలా టెర్రర్ అయిపోతుంది కదా. అయితే మనము దీని గురించి చూడకముందు ఒక 2 సాంగ్స్ మన ఎల్చరై వర్షిప్ సెంటర్ నుంచి పిల్లలు సాంగ్స్ మీకోసం ప్లే చేస్తారు. లెట్స్ వాచ్ అండ్
back, children. It's Corona Awareness Time. సో పిల్లలు, మీ అందరికీ తెలుసు కదా కరోనా అవేర్నెస్ ఏమేంటో. మీకు కొన్ని టిప్స్ చెప్తాను. ఆల్రెడీ మీకు తెలుసు, మీరు ఫాలో అవుతున్నారు. ఏం చెప్తున్నారు? డాక్టర్స్ ఏం చెప్తున్నారు, సిస్టర్స్ ఏం చెప్తున్నారంటే కరోనాని మనం ప్రివెంట్ చేయాలి అంటే హ్యాండ్ వాష్ చేసుకోవాలి, అదేవిధంగా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, అంటే దూరంగా ఉండి మాట్లాడాలి. అవునా? మనము కాఫ్ ఎటికెట్స్ మెయింటైన్ చేయాలి. దగ్గుతున్నప్పుడు, తుమ్ముతున్నప్పుడు మనం ఏం చేయాలి? కొంచెం దూరంగా ఉండి వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఒకవేళ దగ్గు వచ్చింది, తుమ్ము వచ్చింది అనుకోండి, వెంటనే మనము కర్చీఫ్లోకి కానీ మీ ఎల్బోలోకి కానీ ఇలా పెట్టుకోవాలి. సో తప్పకుండా మీరు పాటిస్తారు కదా ఈ టిప్స్ చిల్డ్రన్? ఓకే. సో ఇక్కడ మనము ఈ పిక్చర్ లో చూస్తే కరోనా వైరస్ టెర్రర్ అంటే ఏంటి? భయం. అవునా పిల్లలు? ఇప్పుడు చూడండి, కరోనా వైరస్ వల్ల దెర్ ఇస్ నో స్కూల్స్, నో కాలేజెస్, నో వర్క్ టైమ్. ఇస్ంట్ ఇట్ చిల్డ్రన్? మీ పేరెంట్స్ కూడా మీతోనే ఉన్నారు కదా? ఎస్. అయితే ఇక్కడ చూడండి, పాప ఎంత భయపడుతుందో, ముక్కు కవర్ చేసేసుకుంటుంది కదా. అవును, చుట్టూ భయపడుతుంది. అయితే ఇక్కడ చూడండి కరోనా ఎలా ఉందో. అయితే మనము కొన్ని మాటలు దీనికి సంబంధించి మనం కొన్ని మాటలు మాట్లాడుకుందాం. కరోనా వైరస్ సమయంలో మనం వినే ఒకటే ఒక మాట ఏంటి చిల్డ్రన్? ఎనీ గెసెస్ చిల్డ్రన్? ఎస్, లాక్డౌన్. డ్యూరింగ్ లాక్డౌన్ మనం ఏం చేయాలని దేవుడి వాక్యం చెప్తుందంటే, లాక్డౌన్ టైంలో యూ షుడ్ లుక్ అప్ టు ద లార్డ్ అని చెప్తున్నాను. లుక్ అప్ టు ద లార్డ్. ఎవరిని చూడాలి మనము? మనం ఈ సమయంలో దేవుణ్ణి చూడాలి. దావీదు చూశారు కదా పిల్లలు, కొండల తట్టు నాకు కండెత్తుచున్నాను, నా సహాయం అక్కడి నుంచి వస్తుంది అని. అయితే ఇక్కడ చూస్తున్నాము మనం, కొన్ని పిక్చర్స్ చూస్తున్నాం కదా. ఇక్కడ ఏమేమి ఉన్నాయి? దేర్ అ లాక్, దేర్ కీస్, రైట్? ఇక్కడ ఏమైంది? ఒక లాక్, మనం ఇంటికి తలుపేసినప్పుడు ఏం యూజ్ చేస్తాము? తాళము, లాక్ యూజ్ చేస్తాం కదా. అయితే ఇక్కడ కరెక్ట్ కీ, మనం ఈ లాక్డౌన్ టైంలో మనము సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళాలి అని అంటే కరెక్ట్ కీ యూజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ నథింగ్ బట్ సక్సెస్ కీ. ఈ సక్సెస్ కీ ఎప్పుడైతే నువ్వు ఓపెన్ చేస్తావో అప్పుడు నీకు సహాయం వస్తుంది, దేవుడి దగ్గర నుంచి నీకు సహాయం వస్తుంది. ఈ లాక్డౌన్ టైంలో మనము దేవుడి నుంచి సహాయం పొందుకోవాలి చిల్డ్రన్. ఓకే, మన నెక్స్ట్ స్టోరీ టైంలో మనము ఒక వ్యక్తి గురించి చూస్తున్నాము. ఆయన పేరు విలియం కోల్గేట్. ఆయన పేరు ఏం చిల్డ్రన్? విలియం కోల్గేట్. హీఈస్ విలియం కోల్గేట్. అయితే ఇక్కడ స్టోరీ టైంలో మీరందరికీ తెలుసు కదా చిల్డ్రన్, వాట్ ఈస్ దిస్ ఇస్ కోల్గేట్ పేస్ట్, రైట్ చిల్డ్రన్? ఎస్. సో ఈ కోల్గేట్ పేస్ట్ కనుక్కున్నది ఎవరు తెలుసా? విలియం కోల్గేట్. ఈయన ఏం చేశారంటే ఆయన ఫస్ట్ టైం దేవుడికి ఇచ్చాడంట చిల్డ్రన్. ఆయన ఫస్ట్ ప్రిఫరెన్స్ దేవుడికి ఇచ్చాడంట. ఆయన ఏమైందంటే చిన్న వయసులోనే, అంటే వాళ్ళు చాలా ఫ్యామిలీ పోర్ బ్యాక్గ్రౌండ్ ఉండే, వాళ్ళ డాడీ ఏమో ఫార్మర్, వాళ్ళ మదర్ హౌస్ వైఫ్. ఆ టైంలో ఏమైందంటే వాళ్ళు చాలా పావర్టీ వలన తను ఏం చేశాడంటే 19 years టైంలోనే జాబ్ లో జాయిన్ అయిపోయాడు. ఒక ఫ్యాక్టరీలో వర్క్ చేస్తున్నాడంట. హీఈస్ రన్నింగ్ హిజ్ ఓన్ బిజినెస్ చిల్డ్రన్ అట్ ది ఏజ్ ఆఫ్ 19 years. ఎందుకు? తన కుటుంబాన్ని పోషించడం కోసం అన్నమాట. అయితే కొద్ది రోజులు వర్క్ చేశాడు. కానీ ఒకసారి ఏమైంది తెలుసా చిల్డ్రన్? అతని ఫ్యాక్టరీ లాక్డౌన్ అయిపోయింది. కీ లాక్ ఏం చేశారు? అక్కడ ఆ తాళాలు వేసేసుకొని బంద్ చేసేసారు. అయితే ఆ టైంలోని అతను తెలిసిన ఒక పర్సన్ ద్వారా జీసస్ అతనికి యాక్సెప్ట్ చేయబడ్డాడనమాట. అయితే యేసు ప్రభుని ఈ విలియం కోల్గేట్ ఏం చేశారంటే తన సొంత రక్షకునిగా తన హృదయంలో అంగీకరించాడనమాట. ఎప్పుడైతే ఫస్ట్ టైం యేసయ్య కోసం ఇచ్చాడో అప్పుడు ఏమైంది? విలియం కోల్గేట్ చాలా బ్లెస్ అయిపోయాడంట చిల్డ్రన్. అతని ఫ్యాక్టరీ లాక్డౌన్ అయింది, కానీ when he looked up to the heaven, when he looked up to the God, and God turned everything to prosperity.
సో విలియం కోల్గేట్ పేస్ట్, ఈ కోల్గేట్ పేస్ట్ ఇప్పుడు కూడా మనం వాడుతున్నాం కదా చిల్డ్రన్. సో దేర్ ఆర్ లాట్ మెనీ ప్రోడక్ట్స్ డన్ బై హిమ్, లైక్ పౌడర్స్ కానీ, షేవింగ్ క్రీమ్స్ కానీ, ఇంకా చాలా చాలా వస్తువులు చాలా కోల్గేట్ కి సంబంధించి మనము తయారు చేయబడి కంపెనీ చాలా ఫేమస్ అయింది చిల్డ్రన్. అయితే మరి దేనికోసం ఇంతగా ఇప్పటికి కూడా మనం వాడుతున్నాం కదా. నేనైతే కోల్గేట్ పేస్ట్ వాడుతున్నాను, మరి మీరందరూ ఏం వాడుతున్నారు? ఇప్పటికి కూడా మనం ఆయనని దేవుడు బ్లెస్ చేసిన విధానం ఇప్పటికి కూడా మనం గుర్తు చేసుకుంటున్నాము. బట్ ఎప్పుడైతే మనము ఫస్ట్ టైం దేవునికి ఇస్తావో, ఎప్పుడైతే నువ్వు జీసస్ ని నీ హార్ట్ లోకి యాక్సెప్ట్ చేస్తావో, ఎప్పుడైతే యూ సీక్ గాడ్స్ హెల్ప్ వెన్ ఎవ్రీథింగ్ ఈజ్ లాక్ డౌన్, వెన్ యూ లుక్ అప్ టు ద హెవెన్, వెన్ యూ లుక్ అప్ టు ద గాడ్ అండ్ గాడ్ గివ్స్ యూ ద బెస్ట్. Don't give your time to the people around the world, around you, but look to the God when the lockdown comes. Temptations, troubles, problems, tribulations, నీ ఎడ్యుకేషన్ వైజ్ ఏదైనా కూడా, నీ ప్రాబ్లమ్స్ అన్నిట్లోంచి కూడా దేవుడు నిన్ను విడిపించగలడు. ఎప్పుడంటే నువ్వు ఎప్పుడైతే టైం నువ్వు యేసయ్యకి ఫస్ట్ టైం ఇస్తావో, ఎప్పుడైతే ఇక్కడ విలియం కోల్గేట్ కున్న ఇంకొక మంచి హ్యాబిట్ ఏంటి తెలుసా చిల్డ్రన్? ఆయన ఫ్యాక్టరీ లాక్డౌన్ అయిపోయాక ఆయనకి యేసుక్రీస్తు గురించి ఎవరో చెప్తే విని ప్రేయర్ చేసుకోవడం స్టార్ట్ చేసినప్పటి నుంచి 3-6 months లోనే ఆ ఫ్యాక్టరీ అనేది తిరిగి రీఓపెన్ అయింది. రీఓపెన్ అయినప్పుడు ఏమైంది తెలుసా? తను 10%, తనకు వచ్చిన ఇన్కమ్ లోంచి 10% ఇచ్చినాడంట. తర్వాత ఇంకా ప్లేస్ అయ్యాడంట. తనకు వచ్చిన ఇన్కమ్ లోంచి 20% ఇవ్వడం స్టార్ట్ చేశాడంట. ఇంకా ప్లేస్ అయ్యాడంట. ఒకసారి ఏం చేశారో తెలుసా చిల్డ్రన్? He started giving 90% to the God and only 10% for him. అంతగా దేవుడు ఇంకా ఎప్పుడైతే చాలా తనకు వచ్చిన ఎక్కువ అమౌంట్ దేవుని సేవ కోసం, దేవుని పిల్లల కోసం, దేవుని సంఘం కోసం, పూర్ పీపుల్ కోసం ఎప్పుడైతే he started giving to the Lord and he was blessed like anything by the Lord. So మీరు కూడా ఏం చేయాలంటే, you first give your time, your love and your heart and everything to the Lord Jesus Christ first, then everything will be yours. అయితే మనం ఈ స్టోరీ టైంలో మనం విలియం కోల్గేట్ గురించి చూసాం కదా చిల్డ్రన్. అయితే సీకింగ్ కంఫర్ట్ ఫ్రమ్ జీసస్, ఈ టైంలో మనం ఎవరి దగ్గర నుంచి మనకి హెల్ప్ వస్తుంది, ఎవరి దగ్గర నుంచి మనకి ఆదరణ వస్తుంది, కంఫర్ట్ వస్తుంది అంటే ఇట్ ఈస్ త్రూ ఓన్లీ జీసస్ క్రైస్ట్. యేసయ్య వల్ల మాత్రమే మనకి ఈ కంఫర్ట్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి పిల్లలు, ఎంతమంది చిన్న చిన్న పిల్లలు ప్రార్థన చేసుకుంటున్నారు కదా. See, there's a girl here and then Bible in her hand and she's praying, right? ఇక్కడ చూడండి చిన్న పాప కూడా ప్రార్థన చేస్తుంది. ఇక్కడ అన్నా చెల్లి ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ ఒక చిన్న బాబు బైబిల్ పట్టుకొని ప్రే చేస్తున్నాడు. ఇక్కడ కూడా ఒకలాంటి తమ్ముడు, మీలాంటి తమ్ముడు అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. అయితే ఇక్కడ ఈ పాప కూడా. సో వీళ్ళందరి ప్రార్థన యేసయ్య వింటాడు. మీ అందరి ప్రార్థన కూడా యేసయ్య వింటాడు తెలుసా. మీరు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు మనము యేసయ్య బ్లెస్సింగ్స్ మన లైఫ్ లో పొందుకుంటాం చిల్డ్రన్. అయితే మరి ఎలా ప్రార్థన చేయాలక్క? మీకోసం ఈరోజు నేను ఒక టెక్నిక్ తీసుకొచ్చాను. మీకు తెలిసినదే అయిండొచ్చు, అయినా కూడా ఇప్పటి నుంచి మీరు టెక్నిక్ ఫాలో అవ్వండి. దిస్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ ప్రేయర్ అండ్ డెఫినెట్లీ గాడ్ విల్ బ్లెస్ యూ అండ్ యూ నో హౌ టు ప్రే. ఏమేమో చూడండి ఇక్కడ పిల్లలు. సో ఇక్కడ 5 fingers, మీ అందరికి కూడా ఫింగర్స్ ఉన్నాయి కదా. షో యువర్ ఫింగర్స్. ఎస్, మీకు ఫింగర్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ ఈ హ్యాండ్ లో ఇక్కడ చూస్తే థమ్ ఫింగర్ అండ్ ఇండెక్స్ ఫింగర్, మిడిల్ ఫింగర్ అండ్ దెన్ రింగ్ ఫింగర్ అండ్ దెన్ లిటిల్ ఫింగర్. అయితే ఇక్కడ ఈ 5 points గుర్తు పెట్టుకోండి చిల్డ్రన్. మీరు ప్రేయర్ చేస్తున్నప్పుడు ఈ 5 prayer points గుర్తు పెట్టుకోండి. సో ఫస్ట్ ఏంటంటే థమ్ ఫింగర్, యూ షుడ్ ప్రే ఫర్ యువర్ ఫ్యామిలీ. ఎవరైతే మీకు దగ్గరగా ఉంటారో, మీకు క్లోజ్ గా ఉంటారో, ఎవరెవరు ఉంటారు, రిలేటివ్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, పేరెంట్స్ ముఖ్యంగా. సో వీళ్ళ గురించి మనం ఫస్ట్ థింగ్ ప్రే చేయాలి. లార్డ్ ప్లీజ్ బ్లెస్ మై ఫ్యామిలీ, బ్లెస్ మై రిలేటివ్స్, బ్లెస్ మై ఫ్రెండ్స్ అని మనం ఫస్ట్ ప్రే చేయాలి. తర్వాత ఇండెక్స్ ఫింగర్ అంటే ఏంటి? ఎవరైతే నిన్ను డైరెక్ట్ చేస్తున్నారో, ఎవరైతే నిన్ను గైడ్ చేస్తున్నారో, నీకు ఎవరైతే ప్రాపర్ డైరెక్షన్స్ ఇస్తున్నారో వాళ్ళ గురించి నువ్వు ప్రే చేయాలి. ఇక్కడ చూడండి, లీడర్స్ అండ్ టీచర్స్ will always correct us, right? Teachers will always correct us to the right way, right path. This is right, this is wrong. Yes, right? So మనం ఏం చేయాలా?
index finger we should pray for our leaders and teachers. Then third one, middle finger. Middle finger చూడండి 5 fingers లో the middle finger is the tallest one. సో ఇక్కడ ఏంటి గవర్నెన్స్ గురించి మనం గవర్నమెంట్ గురించి మనం ప్రే చేయాలి. గవర్నమెంట్ పీపుల్ అండ్ దెన్ అథారిటీ, మన ప్రైమ్ మినిస్టర్ గురించి, మన చీఫ్ మినిస్టర్స్ గురించి, మన లీడర్స్ గురించి మనము ప్రార్థన చేయాలి ఫర్ ప్రాపర్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్ టు దెమ్ ఇన్ దిస్ క్రైసిస్. ఈ లాక్డౌన్ టైంలో చాలా లాసెస్ ఉన్నాయి చిల్డ్రన్. మరి మనం ప్రే చేయాలి కదా. యు ఆర్ today's children are tomorrow's citizens, right? So when you pray, and God will bless us with a bright future, right? Isn't it children? So manamu third ever pray cheyalante ever gurinchi pray cheyali manamu for the governors, right? Government, and for the authority we have to pray. And the fourth one is the ring finger. Ring finger is we need to pray for who are sick and who are weak. కరోనా వైరస్ వల్ల అవ్వచ్చు, వేరే ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల అవ్వచ్చు, వాళ్ళ గురించి మనం ప్రే చేయాలి, రైట్? దెన్ ది లాస్ట్ వన్ ఈజ్ ద లిటిల్ ఫింగర్. సో లిటిల్ ఫింగర్, సో యూ హ్యావ్ టు ప్రే ఫర్ యువర్ సెల్ఫ్. బైబిల్లో వాక్యంలో ఏం చెప్తుంది? నీవు తగ్గించుకుంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడంట. సో యూ హ్యావ్ టు ప్రే for yourself at the end. But what do we do, children? లెగగానే మనం ఏం చేస్తాం? లార్డ్ బ్లెస్ మీ, బ్లెస్ మీ, లార్డ్ బ్లెస్ మీ అని పడుకుంటాము, బ్లెస్ మీ అని లెగుస్తాం, రైట్? సో బట్ దిస్ ఇస్ ద వే యూ హ్యావ్ టు ప్రే. This is a small trick for all the little children who doesn't know how to pray. You can start praying this manner so that you will cover everyone and God will bless you abundantly when you pray for others. And definitely God will bless your children. So manam last enti we have to pray for ourselves, right? So God is loving you all children. See, ikkada chudandi evanundi, Jesus loves the little children, all the children of the world. So God is loving you. So whatever you pray in his name, and definitely God listens to your prayer and answers your prayer. And this is our memory verse time. So ఈ టెలి VBS లో ఈ చిన్న ఎపిసోడ్ లో మీ కొరకు నేను తీసుకొచ్చిన మెమరీ వర్స్ ఏంటంటే లామెంటేషన్స్ 3rd chapter verses 22 to 25. ఇక్కడ నేను మీకు ఓన్లీ 22 verse 22 తీసుకొచ్చాను. సో అదేంటంటే, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది కనుక మనము నిర్మూలము కాకున్న వారము. కరోనా వైరస్ గురించి భయపడుతున్నావా నువ్వు? నా ఫ్రెండ్కి ఏమైతుంది, నా పేరెంట్స్కి ఏమైతుంది, నా టీచర్స్కి ఏమైతుంది, నాకేమైతుంది అని భయపడుతున్నావా నాన్న నువ్వు? భయపడొద్దు. దేవుడు ఏమంటున్నాడు? మనము నిర్మూలము కాము. We will not get perished when you rely on the Lord Jesus, when you look up to the heaven. అయితే ఇంగ్లీష్ లో చూద్దాం ఒకసారి. It is through the Lord's mercies that we are not consumed, because his compassion fail not. Yes, we were not consumed, we were not perished, because our hope is in him. He is our strongest tower, so that మనం ఆ యొక్క ఆశ్రయం కింద మనం వెళ్ళి మనం అందరము కూడా సురక్షితంగా ప్రొటెక్ట్ అయి ఉన్నాము. సో యూ హ్యావ్ టు బిలీవ్. సో ఇక్కడ ఏం చూస్తున్నాం మనము? వాట్ ఈస్ ద సక్సెస్ కీ హియర్? You will not get perished, and your friend will not get perished, and nobody will get through this terror, right? So by the God's protection we are covered under his blood. Second memory verse, Matthew 9:29. According to your faith it unto you. So నువ్వు ఎలా విశ్వాసం ఉంచుతావో నువ్వు కార్యాలు చూస్తావు. సో యూ హ్యావ్ టు బిలీవ్. ప్రే చేసాము, ఎస్ఐయా వాళ్ళని కాపాడు, వీళ్ళని కాపాడు, గవర్నమెంట్ని కాపాడు, అందరినీ కాపాడు ప్రే చేసాము. కానీ ఫైనల్ గా యూ హ్యావ్ టు బిలీవ్ దట్ గాడ్ ఇస్ గోయింగ్ టు వర్క్ ఆన్ యువర్ ప్రేయర్స్. God is going to answer your prayers. You should believe that. అవునా? నువ్వు నమ్మాలి. అయితే ఇక్కడ ఏమన్నా తెలుసా పిల్లలు? మత్తయి సువార్త 17వ అధ్యాయం 20వ వచనంలో నీకు ఆవగించంత విశ్వాసం, ఇక్కడ చూసారా?
చిన్న ఆవగింజ కదా. మనం కిచెన్లో కూడా చూస్తూ ఉంటాం కదా, మనం తాలింపు పోపు గింజలు అన్నిట్లో కూడా ఈ ఆవగింజ అనేది చిన్నగా ఉంటుంది. సో గాడ్ నీడ్స్ అ స్మాల్ మస్టర్డ్ సీడ్ కైండ్ ఆఫ్ ఫెయిత్ ఇఫ్ ఇట్ ఈస్ దేర్ ఇన్ యూ, అండ్ యూ విల్ సీ అ గ్రేట్ వండర్స్ ఇన్ యువర్ లైఫ్, రైట్? సో మనకి ఫెయిత్ ఉండాలా. వితౌట్ ఫెయిత్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్. నువ్వు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము, అవునా? సో ఒక పాస్టర్ గారు ఉన్నారు. పాస్టర్ గారు వాళ్ళ పాప సాయంత్రం నైట్ టైంలోని డాడీ నాకు చాక్లెట్ కావాలి అని అడుగుతుందంట. అయితే ఆ పాస్టర్ గారు ప్రార్థన చేశారంట. వాళ్ళ మెయిన్ రోడ్కి ఇక్కడికి చాలా దూరం ఉందంట. సో ఏం చేశారంటే, నానా బ్యూటీ నువ్వు ప్రే చేయు, నీకు దేవుడు చాక్లెట్ ఇస్తాడు అంటే, అవునా డాడీ అని చెప్పి ఆ పాప విత్ స్మాల్ మస్టర్డ్ సీడ్ ఫెయిత్ వెంటనే నీల్ డౌన్ చేసి, జీసస్ ఐ వాంటెడ్ టు హ్యావ్ అ చాక్లెట్, will you please give me, and I believe that you are going to give me. I ask this small prayer in the name of Jesus అని ప్రేయర్ చేసిందంట. వెంటనే ఏమైందో తెలుసా చిల్డ్రన్, అక్కడ డోర్ శబ్దం వినిపించిందంట, టక్ 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 అని. సో వెంటనే ఎవరబ్బా ఈ సమయంలో నైట్ 11 o'clock ఎవరైండొచ్చు అని చెప్పి పాస్టర్ గారు వెళ్ళి డోర్ తీస్తే అక్కడ ఒక అంకుల్ ఉన్నారంట. ఆ అంకుల్ ఏం చేసిందంటే, ప్రైజ్ ది లార్డ్ అండి, బాగున్నారా, పాస్టర్ గారు ఉన్నారా అనగానే పాస్టర్ గారు బయటకు వచ్చేసరికి పాస్టర్ గారి ఫ్రెండ్ అంట ఆయన. సో పాస్టర్ గారు చాలా హ్యాపీ అయ్యారు. చాలా సంవత్సరాలతో నేను కలుస్తున్నాను నేను అని చెప్పి లోపలికి పిలిచి ఆయనకి మంచి నీళ్ళు ఇచ్చి ఆయనతో మాట్లాడుతూ ఉంటే, ఈ బ్యూటీ అనే చిన్న పాపను చూసేసరికి ఎవరైతే వచ్చారో వాళ్ళ ఫ్రెండ్, హీ వాజ్ సో లైక్ హౌ క్యూట్ నానా అని చెప్పేసి, నీకోసం నేను చాక్లెట్స్ తెచ్చాను తెలుసా అని చెప్పేసి పెద్ద క్యాడ్బరీ చాక్లెట్ ఆ పాప చేతిలో పెట్టిండంట. అప్పుడు పాప వాజ్ లైక్ సో హ్యాపీ, ఎస్ దేవుడు నా ప్రేయర్ ఆన్సర్ చేశాడు. ఎందుకంటే తను ఏమని ప్రేయర్ చేసింది, దేవా నువ్వు ఇచ్చినందుకు నీకు వందనాలు అని విశ్వాసంతో చిన్న మస్టర్డ్ సీడ్ ఫెయిత్ పెట్టినప్పుడు షీ హ్యావ్ సీన్ అ ఇమీడియట్ వండర్ ఇన్ హర్ లైఫ్. సో మనం కూడా ఏం చేయాలి చిల్డ్రన్, మనకి మస్టర్డ్ సీడ్ చిన్న ఫెయిత్ మనలో పెట్టుకొని మనం ప్రేయర్ చేసినప్పుడు దేవుడు తప్పకుండా హీ విల్ ఆన్సర్ యువర్ ప్రేయర్స్ అండ్ హీ విల్ లిసన్ యువర్ ప్రేయర్స్. సో మనం బిఫోర్ వి గో టు అవర్ ప్రేయర్ టైం, మనము మన ఎల్ షదాయ్ వర్షిప్ సెంటర్ నుంచి మరికొంతమంది చిల్డ్రన్ ఉన్నారు. వాళ్ళు దే ఆర్ వెరీ ఈగర్ టు సే అబౌట్ Psalms 91 అండ్ దెన్ ఒక సాంగ్ పాడాలని వాళ్ళు చాలా చాలా ఆశపడుతున్నారు. సో లెట్ us వాచ్ దెమ్ and praise God. Praise the Lord. నా పేరు శ్రావణి. Psalms 91 చెప్తున్నా. మహోన్నతిని చాటున నివసించువాడే, సర్వశక్తి నీడలో విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఉరిలో నుండి ఆయన నన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నన్ను రక్షించు. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణములకైనా, చీకటిలో సంచరించు తెగులునకైనా, మధ్యాహ్నమందు పాడు చేయు రోగములకైనా నీవు భయపడకుందు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూడినను అపాయం నీ వద్దకు రాదు. నీ కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీ మహోన్నతుడైన దేవుడు నీతో నివాసస్థలంగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయము ఏమీ రాదు, ఏ తెగులును గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా ఆయన తన చేతుల మీద ఎత్తి పట్టుకుందుడు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదవ సింహములను భుజంగములను అనగదొక్కెదవు. అతను నిన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పించదను. అతను నా నామం ఎదిగినవాడు కనుక నేను అతన్ని గణపరచదను. అతను నా నామం మొదలుపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చాను. శ్రమలో నేను అతనికి తోడే ఉండను. అతను విడిపించి అతను గొప్ప చేసేదాను. దీర్ఘాయు చేత అతను తృప్తిపరిచేది. నా రక్షణ అతను చూపించాను. ఈ వాక్యం దేవుడిని ఆశ్రయించిన కదా. Hello everyone, my name is Selina. Now my elder sister Namrata is going to say Psalms 91 chapter. He who dwells in the shelter of the Most High will rest in the shadow of the Almighty.
I will say of the Lord, He is my refuge and my fortress, my God in whom I trust. Surely He will save you from the fowler's snare and from the deadly pestilence. He will cover you with His feathers, and under His feathers you will find refuge. His faithfulness will be your shield and rampart. You will not fear the terror of night, nor the arrow that flies by day, nor the pestilence that stalks in the darkness, nor the plague that destroys at midday. 1,000 may fall at your side, 10,000 at your right side, but it will not come near you. You will not observe it with your eyes and see the punishment of the wicked. If you will make the Most High your dwelling, even the Lord who is my refuge, then no harm will befall you, no disaster will come near your tent. For He will command His angels concerning you to guard you in all your ways. They will lift you up in their hands so that you will not strike your foot against a stone. You will tread up the lion and the cobra. You will trample the great lion and the serpent. Because He loves me, says the Lord, I will rescue him, I will protect him, for he acknowledges my name. He will call upon me and I will answer him. I will be with him in trouble, I will deliver him and honor him. With long life will I satisfy him and show him my salvation. పక్షిగల చోటను ఆయన నన్ను పరుంలో చేర్చున్నాడు. శాంతికరమైన జలముల వద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. గొరంధకారపు లోయలో నేను సంచరించినను. ఏపై నాకు భయపడను. నీవు నాకు తోడందు. నీ దొడ్డుకరియు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదు. నూనెతో నా తల అంచులో నాగినే నిండి కొలుచున్నది. నేను బ్రతుకు దిండ్రనియు కృపచేయండి. నా వెంట వచ్చి నువ్వు చిరకాలమే మందిరంలో నేను నివాసం చేసేదని ఈ వాక్యం దీవించుగాక. ఆమేన్. Welcome back, children. Let us go and go to the prayer time. And మీరున్న చోటనే మీరు ఒక్కసారి మోకాళ్ళేసి వ్యూలకతో పాటు ప్రేయర్ చేస్తారా చిల్డ్రన్? ఒకసారి చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడైన యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రములు. ఆత్మ సహాయకుడా, మీకు వందనాలు తండ్రి. నజరేయుడైన యేసయ్య, మీ బంగారు పాదాలకు స్తోత్రాలు నాన్న. మరి ఈ యొక్క టెలివిబిఎస్ ద్వారా మరి ఎంతమంది పిల్లలైతే తండ్రి నాయన మరి యేసయ్య ఈ యొక్క టెలివిబిఎస్ ద్వారా మరి సువార్తను మరి మేము ప్రకటించాము ప్రభువా. యేసయ్య, ప్రతి బిడ్డ హృదయంలో కూడా తండ్రి నాయన మరి మీ మాటలు మీరు నాటినందుకు వందనాలు, స్తోత్రాలు. యేసయ్య, ప్రతి చిన్న బిడ్డ కూడా మరి వారి హృదయంలోనికి మరి మిమ్మల్ని అయా అంగీకరించి యేసయ్య నా జీవితంలోనికి రా యేసయ్య, నాకు తోడుగా ఉండేసయ్యా, మరి మా ఫ్యామిలీ మెంబర్స్ ని, మా పేరెంట్స్ ని, మా రిలేటివ్స్ ని కాపాడేసయ్యా అని ఎంతమంది అయితే మరి గవర్నమెంట్ అఫీషియల్స్ కొరకు, లీడర్స్ కొరకు, టీచర్స్ కొరకు, హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కొరకు, మరి నాయన ఫ్రంట్ లైన్ వారియర్స్ కొరకు మరి ప్రభువా మరి మేము ప్రార్థిస్తున్నాం. ఈ చిన్న బిడ్డలందరితో కలిసి యేసయ్యా మీ కార్యము జరిగించండి. మా దేశం పైన మీ యొక్క భద్రతను ఉంచండి ప్రభువా. ఈ కరోనా వైరస్ ని యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాము. అవును తండ్రి నాయన, ఈ లాక్డౌన్ సమయంలో తండ్రి నాయన మరి మేము మీ వైపు చూస్తున్నాం తండ్రి. అవును ప్రభా, మీ వైపు చూసినప్పుడు మాకు సహాయం కలుగుతుంది ప్రభువా. బిడ్డలందరి జీవితంలో ఉన్న భయాలను తీసివేసి అయా నాయన మరి మేము నిర్మూలము కాము. We will not get perished when we look up to the heaven. అవును తండ్రి, బిడ్డలందరికీ ధైర్యం ఇచ్చి మీరే ముందుకు నడిపించి బిడ్డలందరినీ బ్లెస్ చేయండి ప్రభువా. మీరు మహిమ పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Thank you all. God bless you. Bye children.